ఫ్రెండ్స్ ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసి వాట్సాప్ నుంచి జనవరి 1 తర్వాత కొన్ని మొబైల్స్లో వాట్సాప్ అనేది సపోర్ట్ కాదు. సో ఆ మొబైల్స్ ఏంటంటే ఏ మొబైల్స్లో అయితే ఆండ్రాయిడ్ వర్షన్ 4 కంటే తక్కువ ఉంటుందో ఆ మొబైల్స్లో అయితే సపోర్ట్ కాదు. ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతున్నట్టయితే iOS 9 కంటే తక్కువ వర్షన్ ఉందంటే మీ మొబైల్స్లో అనేది వాట్సాప్ సపోర్ట్ కాదు. సో వీళ్ళనైతే తొందరగా అయితే అప్డేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సెకండ్ టెక్నిక్స్ వచ్చేసి రష్యా నుంచి. రష్యాలో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా రష్యాకి సంబంధించిన కంటెంట్ని అయితే సెన్సర్ చేస్తున్నాయి. సో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఏం చెప్పిందంటే ఎలాగో సెన్సర్ చేస్తున్నారు కదా, సో అసలు ఉండేం అవసరం అని చెప్పేసి బ్యాన్ చేయడానికి అయితే చూస్తున్నట్టు చెప్తున్నాడు. సో చూడాలి మరి బ్యాన్ అవుతుందా కాదా అనేది అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి ఒప్పో అండ్ సోనీ ఈ 2 కంపెనీస్ కలిసి ఒక కొత్త కెమెరా సెన్సర్ని అయితే తయారు చేయబోతున్నాయి, IMX789 అని చెప్పేసి. అండ్ ఈ సెన్సర్ని మనకి ఒప్పో ఫైండ్ X3 మొబైల్లో అయితే యూజ్ చేయబోతున్నారు. అంటే మనకి ఒప్పో ఫైండ్ X3లో 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో చూడాలి మరి, ఆబ్వియస్లీ సోనీ సెన్సర్ కాబట్టి ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది. కాకపోతే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే మనకి ఫోన్ లాంచ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి రియల్మీ నుంచి ఒక కొత్త మొబైల్ అయితే BIS సర్టిఫికేషన్ లిస్ట్ అయిపోయింది ఇప్పుడు. కాకపోతే దీని యాక్చువల్ నేమ్ ఏంటి అనేది అయితే ఇంకా బయటపడలేదు. సో కొంతమంది రియల్మీ Q2 అంటారు, కొంతమంది రియల్మీ X5 అంటారు. కాకపోతే ఇప్పుడు ఫిక్స్ అయింది ఏంటంటే తొందరలో అయితే రాబోతుంది, ఎందుకంటే BIS సర్టిఫికేషన్లో అయితే లిస్ట్ అయిపోయింది కాబట్టి. ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ టెక్నిక్స్ వచ్చేసి మనకి జనవరిలో లాంచ్ అయ్యే మొబైల్ చూసుకున్నట్టయితే జనవరి 5కి షామీ నుంచి Mi 10T అయితే లాంచ్ కాబోతుంది. అండ్ జనవరి 7కి లావా నుంచి 4 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ జనవరిలోనే ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ అయితే కాలేదు. కాకపోతే పోకో నుంచి పోకో M3 అయితే లాంచ్ కాబోతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి సంబంధించిన టెక్నిక్స్ అయితే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ నాకు అనిపించింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.